వీళ్ళు డ్యాన్స్ చేస్తున్న విధానాన్ని చూసి ఏంటా పిచ్చి గంతులు అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అవి పిచ్చి గంతులు కావు. ఎవరైనా ఏదైనా కోరిక కోరుకున్నప్పుడు ఆ కోరిక నెరవేరిన తర్వాత తమ కోరికను నెరవేర్చిన దేవతలకు తాము సమర్పించుకుంటున్న మొక్కుబడి అన్నట్లు నేనెవరో ఇంకా చెప్పలేదు కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హలో, ఇట్స్ తన్వీష్. ఈరోజు నేను నా భార్య పిల్లలతో కలిసి మా ఊరికి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న అన్నపరెడ్డిపల్లి అనే విలేజ్లో కొలువై ఉన్న మహాశివుని టెంపుల్కి అయితే వెళ్ళాము. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పండుగను ఒక పెద్ద జాతరలా జరుపుకోవడం ఈ ఊరి వాళ్లకు, ఈ టెంపుల్ వాళ్లకు అలవాటు. ఆ జాతరను చూడ్డానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలా మంది ప్రజలు వస్తుంటారు. అది చూడ్డానికి ఈరోజు మేము కూడా వెళ్ళాము. ఫైనల్ గా శివుని దర్శనం అయిపోయిన తరువాత టెంపుల్ బయటకైతే వచ్చేసాము. ఇక ఉన్నదల్లా షాపింగ్ చేయడమే. ఇక మన స్టైల్లో షాపింగ్ విశేషాలను మీకు చూపిస్తాను. ఇక్కడ షాపింగ్ చేసుకోవడానికి చాలా స్టాల్స్ అయితే ఏర్పాటు చేశారు. నవ్య ఫస్ట్ అయితే బ్యాంగిల్స్ తీసుకోవడానికి అయితే రెడీ అయిపోయి ఒక షాప్ కి అయితే వెళ్ళిపోయింది. ఉన్న స్టాల్సే కాకుండా ఇంకా ఎన్ని స్టాల్స్ ఉన్నాయో చూద్దాం అనుకుని రౌండ్ గా తిరిగి వచ్చాను. కానీ ఈ గ్రౌండ్ లో ఇంకా చాలా స్టాల్సే పడతాయి. కానీ మా బ్యాడ్ లక్ ఏంటంటే శివరాత్రి జాగారం నైట్ కాకుండా తెల్లవారిన తర్వాత మేము జాతరకు వెళ్ళాము. జాగారం నైటే చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారని వెళ్ళిన తర్వాతే తెలిసింది. కానీ ఉన్న స్టాల్స్ లోనే చాలా వెరైటీ ఐటమ్స్ అయితే కనిపించాయి. ఉన్న ఐటమ్స్ మొత్తాన్ని కొనేయాలి అనిపించింది. కానీ జేబులో చూస్తే వాటికి సరిపడా అమౌంట్ లేదు. కానీ ఉన్న అన్ని స్టాల్స్ లో ఒకే ఒక్క చోట లేడీస్ కి ఎంతో ఇష్టమైన మట్టి గాజులను అమ్ముతున్నారు. చాలా స్టాల్స్ లో పిల్లలు ఆడుకునే బొమ్మలు, ఇంట్లో డెకరేషన్ కు ఉపయోగించే విగ్రహాలు చాలా అయితే ఉన్నాయి. నాకు అన్నిటిలో ఇవే బాగా నచ్చాయి. కానీ అవి తీసుకోవడానికి నా దగ్గర ఉన్న బడ్జెట్ చాలా తక్కువ. జాగారం నైట్ వచ్చిన జనంతో పోల్చుకుంటే పగటి పూట వచ్చిన జనం చాలా తక్కువ అని తెలిసింది. కానీ జాగారం నైట్తో పోల్చుకుంటే పగటి పూట అంటే ఇప్పుడు మనకు ఒక ప్లస్ పాయింట్ ఉంది. జాగారం నైట్ స్టాల్స్ వాళ్ళు ఏ ఐటమ్ అమ్మాలన్నా చాలా ఎక్కువ రేట్ అయితే చెప్తారు. అదే జాగారం అయిపోయిన తెల్లారి జనం కూడా తక్కువ వస్తారు కాబట్టి స్టాల్స్ వాళ్ళు ఐటమ్స్ ధర చాలా తక్కువ చెప్తారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫ్లవర్ వాజెస్ ని చూడండి. ఒక చిన్న మినీ పార్కు లాగే ఉంది కదా. అది చూసిన నాకైతే పార్కులో ఉన్న ఫీలింగే వచ్చింది. మధ్యాహ్నం టైం అయ్యే కొద్దీ ఎండ అయితే విపరీతంగా పెరిగిపోతుంది. మా దగ్గర బాటిల్లో నార్మల్ వాటర్ ఉన్న మా పిల్లలు మాత్రం డ్రింక్స్ కావాలని మారం మొదలు పెట్టారు. వాళ్లకు డ్రింక్స్ ఇప్పించి నేను ఒక్కసారి రైట్ సైడ్ తిరిగాను. చూస్తే నోరూరిపోయే స్వీట్స్ ఒకదాని మీద ఒకటి పేర్చి అయితే ఉన్నాయి. జాతరలలో ఈ దిక్కుమాలిన టాటీస్ ఎందుకో నాకు అర్థం కావట్లేదు. పక్కనే పుచ్చకాయలు కూడా ఉన్నాయి. ఆ పక్కనే గ్రేప్స్, అరటిపళ్ళు. వాటన్నిటిని దొంగతనం చేసైనా ఈ పక్కనే కనిపిస్తున్న బాస్కెట్లలో తీసుకెళ్లిపోవాలనిపించింది. ఇంకా ముందుకు పోయి చూస్తే ఒక పర్సన్ ని చూసి నేను సడన్ గా షాక్ అయిపోయాను. ఇక్కడ కనిపిస్తున్న పర్సన్ మా ఊరి పక్క ఊరతను. పైగా నాకు తెలిసిన వ్యక్తి. స్వీట్స్ అయితే పాపం చాలా ఇచ్చేశాడు. ఇక ఫైనల్ టచ్ గా మా వాళ్ళు న్యూడిల్స్ తినాలి అని అడిగారు. ఇక తప్పుతుందా? ఒక ప్లేట్ వేడి న్యూడిల్స్ ముగ్గురు షేర్ చేసుకుని తినేశారు. నేను పుట్టి ఇప్పటి వరకు వెళ్ళని జాతరకు నా ఫ్యామిలీతో సహా వెళ్ళి రావడం చాలా హ్యాపీగా అయితే అనిపించింది. బ్యాక్ టు హోమ్.